హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఏంటి ఇది కిచెన్ చూపిస్తున్నా అనుకుంటున్నారా? అవునండి, నేను ఊరెళ్ళాను. అక్కడ చిన్న క్లిప్ తీశాను, కిచెన్ టూర్ లాగా. అక్కడ మా ఆంటీ వాళ్ళ ఇంట్లో ఇలా ఉంటుంది. చాలా నీట్గా ఉంటుంది. చాలా తక్కువ సామాన్లు పెట్టుకుంటారు కిచెన్లో, నాలా క్లమ్జీగా కాకుండా. ఇక్కడంతా పై సెక్షన్లో వచ్చి పింగాణి పాత్రలు, గ్లాస్ ఐటమ్స్ డెకరేషన్గా పెట్టారు. ఎప్పుడో ఒకసారి రేర్గా వాడుతూ ఉంటారు. చాలా వెరైటీస్ ఉంటాయి అందులో కూడా. కొన్ని పగిలిపోయాయి, చిన్నపిల్లలు వచ్చినప్పుడు, చుట్టాలు వచ్చినప్పుడు యూజ్ చేసినప్పుడు పగిలిపోతూ ఉంటాయి కదా, అలాగా ఎక్కువగా పగిలిపోయి కొన్ని కాదు. ఇక్కడ పైన సెక్షన్లో అంతా హాట్ బాక్సులు అలా పెట్టారు. చాలా రేరుగా వాడతారు అవి, కానీ చుట్టాలు వచ్చినప్పుడు అవసరం ఉంటాయి కదా అని తక్కువ సామాన్లే ఉంచుకుంటారు అక్కడ. ఉన్నవన్నీ బాక్సుల్లో ఏవైనా వేసి, ఎవరైనా వచ్చినప్పుడు దాంట్లో ఏవైనా వేసి ఇచ్చేస్తూ ఉంటారు. ఇంకంతే, మళ్ళీ తిరిగి రావవి. మా దగ్గర అయితే చాలా సామాన్లు ఉన్నాయి కదా, ఇక్కడైతే అలా ఉండదు. నేను చిన్న క్లిప్ తీసాను ఎలా ఉంటుందని. ఇక్కడ డైనింగ్ టేబుల్ దగ్గర కూడా అంతే. మనం ఉన్నాం కదా, అందుకే ఈ మాత్రం ఉంది. మామూలుగా అయితే చాలా నీట్గా ఉంటుంది. పిల్లలు అందరూ ఉన్నప్పుడు, చుట్టాలు వచ్చినప్పుడు ఇంకా తప్పదు కదా, ఏవో ఒకటి ఎక్కడో ఒక చోట పెట్టేస్తూ ఉంటాము. ఇక్కడ ప్యాక్ చేసాము, మాకు ఊరెళ్ళడానికి అంటే వచ్చేస్తున్నాం రిటర్ను, అందుకని ఇక్కడంతా అలాగే ప్యాకెట్స్ అన్నీ ఉండిపోయాయి, అలాగే తీసాను నేను. ఇక్కడ జస్ట్ వంట అయిపోయినాక నేను వీడియో తీసాను అనమాట. చాలా సింపుల్గానే ఉంచుకుంటారు ఆంటీ అయితే. ఇక్కడ పప్పులు, ఉప్పులు, ఇంకా కారం, షుగరు అలాంటివి మాత్రమే పెట్టుకుంటారు. డైలీ యూజ్ చేసేవి టీ పౌడరు, ఆయిల్ అలాంటివన్నీ. ఇక్కడైతే నేనే ఇక్కడ వాడాను కొన్ని, అందుకే ఎటు పడితే అటు ఉన్నాయి అవి. మామూలుగా అయితే నీట్గా ఉంటాయి. స్టవ్ దగ్గర కూడా ఏమీ ఉండవు అస్సలు. వండిన సామాన్లు, వండిన ఐటమ్స్ అన్నీ కూడా ఒక సైడ్ పెట్టేస్తారు. నేనైతే ఇంకా అలాగే ఉంచాను. చుట్టాలు వస్తున్నారంటే ఇంకా అవన్నీ క్లీన్ చేయలేదు. టైం కొంచెం దొరికితే అక్కడ నేను కొంచెం వీడియో తీసుకున్నాం. ఇంకా అందరి ముందర ఏం తీస్తాం వీడియో అని ఇల్లంతా తీయలేదనమాట. జస్ట్ వంట అయిపోయాక కొంచెం టైం దొరికితే అక్కడ తీసామన్నమాట. ఆంటీ వంట చేశారు, బట్ నేను ఓన్లీ రైస్ పెట్టాను అనమాట. ఇక్కడ హాల్లో ఇక్కడ సోఫా ఇంకా వేరే ఐటమ్స్ అన్నీ ఉంటాయి, బట్ నేను కొంచెం తీసుకున్నాను అనుకోకుండా. హోమ్ టూర్ అయితే చేయలేదు, ఏది ఇంపార్టెంటో అక్కడ మాత్రమే తీసుకున్నాను. ఇంకా మనుషులు తిరిగినప్పుడు మనం ఇవన్నీ షూట్ చేసుకుంటూ ఉండలేం కదా అని నేను తీయలేదనమాట. జస్ట్ పైనుంచి ఇలా తీసాను. ఇక్కడైతే స్టోర్ రూమ్, ఇది స్టోర్ రూమ్ దగ్గర లోపల ఏమున్నాయి ఏంటి అనేది ఇంతకు ముందు కూడా చూపించాను. ఇక్కడ క్లీనింగ్ అయినాక ఇలా పెట్టాను సింపుల్గా. క్లీన్ అయ్యాక ఇక్కడ జస్ట్ సింపుల్గా కొన్ని పెట్టాము. ఇలా ఉంది క్లీన్ అయ్యాక, ఇది క్లీన్ సర్దేశాను అన్నమాట. ఇవి అంతకుముందు అయితే ఇలా క్లమ్జీగా కొంచెం ఎక్స్ట్రా సామాన్లు అన్నీ ఉంటాయి కదా, అలా అవన్నీ స్టోర్ రూమ్లో వేసారనమాట ఇలాగా. ఇవన్నీ కూడా ఇంకా క్లీన్ చేసేసారు, బయట పెట్టించేసారు మా ఆంటీ. ఇద్దరు వర్కర్స్ వచ్చారు. ఇంట్లో బూజులు ఇంకా ఇక్కడ క్లీనింగ్ చేయించడానికి మనుషులను తెప్పించారు. పైన సామాన్లు ఏవి తీయలేదు, కానీ ఓన్లీ కింద రోస్ అన్నీ క్లీన్ చేయించారు. పైన ఎప్పుడో ఒకసారి ఇత్తడి సామాన్లు అవన్నీ క్లీన్ చేస్తారంట, బట్ ఇప్పుడైతే చేయలేదు. చాలా నీట్గా ఉన్నాయి. అందులో వాటికి కవర్స్ వేసి ఉంచారు కాబట్టి నీట్గానే ఉన్నాయి కదా, అవేం క్లీన్ చేయించలేదు. ఇక్కడ కిందంతా సరుకులు ఉన్నాయి, వంటకి సంబంధించిన సరుకులు, ఇంకా డైలీ యూజ్ చేసే సరుకులు, ఇంకా సామాన్లు అన్నీ ఉంటే అవన్నీ తీయించి క్లీన్ చేయిస్తున్నారు అనమాట అక్కడ. ఇది చిన్న ఇత్తడి బిందె, ఎంత బాగుంది కదా క్యూట్గా. దాని అయితే ఇంకా తోముతూనే ఉంటారు, అంత బాగా అంటే మెయింటైన్ చేస్తారు సామాన్లు అనేది ఇక్కడ. ఇవన్నీ వాడనివి, కొంచెం ఎక్స్ట్రా సామాన్లు, ఫ్యాను అలాంటివన్నీ కూడా ఉన్నాయి. ఇవన్నీ తీసి బయట పెట్టించేసారనమాట. ముందైతే ఇలా ఉన్నింది. జనాలు వచ్చినప్పుడు కొంచెం అవసరం ఉంటుంది ఏవైనా వస్తువులు పెట్టడానికని ఇవన్నీ తీయించారు. ఇక్కడ ఎండు కొబ్బరి, ఇది తినడానికి కాదు, నూనె కంట, కొబ్బరి నూనె కోసము. ఇలా డైలీ ఉన్న చెట్టుకున్నవే పళ్ళు, అదే కొబ్బరికాయలు కొట్టినప్పుడు వాటిని ఇలా ఎండబెడతారంట కట్ చేసి. తినడానికి కూడా చాలా బాగున్నాయి, బట్ వాళ్ళు కొబ్బరి నూనె కని వాడి ఇలా వాడతారంట. అంతా ఒకసారి ఒక 5-6 కేజీల వరకు వచ్చేంత చేసుకొని అది వాడతారు. మొత్తానికి ఈ సామాన్లన్నీ కొంచెం బయట పెట్టించేశారు.
ఇద్దరు పని మనుషులు ఉన్నారు. వాళ్ళన్నీ ఇట్లా బయట పెట్టిచ్చేసి మరి లోపలంతా నీట్గా అన్నీ తీసి కడిగించేశారనమాట. పెద్దగా చెత్త లేకపోయినా కూడా అవి వాడని పెట్టడం వల్ల దుమ్ము ధూళిలాగా అనిపిస్తాయి కదా, అవన్నీ తీస్తారు. ఎవ్రీ 3 months 4 months కల్లా క్లీన్ చేస్తూ ఉంటారు. ఇలాగా సర్ఫ్ వేసి దాన్ని అంతా కడిగించేశారు నీట్గా. అవి అంతా ఆరిపోయాక మళ్ళీ సింపుల్గా ముందు చూపించాను కదా, అలా పెట్టేశారండి. చాలా నీట్గా మెయింటైన్ చేస్తారు ఆంటీ. ఇంకా అలాగే నేను కొంచెం పక్షులు అరుస్తూ ఉంటే బాగుంది కదా నేచర్ అని ఇక్కడ జామ చెట్టు, అది జామకాయలు ఉన్నాయి, అక్కడంతా నేను షూట్ చేశాను. మందారం ఆకులు తీద్దామని వెళ్తే అక్కడ నేను కొన్ని షూట్ చేశాను. ఇలాగా వెరైటీస్ ఉన్నాయి, మందారంలో కూడా చాలా రకాలు ఉన్నాయి పువ్వులు, అవన్నీ కూడా నేను క్యాప్చర్ చేశాను. ఇక్కడ వంకాయ చెట్టు ఉంది, ఇంకా అలాగే మళ్ళీ జామ చెట్టు కూడా ఉంది. చేతికి అందేంత దూరంలోనే జామకాయలు వంకాయలు అన్నీ చూస్తుంటే ఏదో విచిత్రంగా అనిపిస్తుంది నాకు, మన ఇంట్లో ఉన్నాయా ఇన్ని అని. అది వచ్చి డ్రాగన్ ఫ్రూట్ చెట్టు. దగ్గరగా వెళ్ళి తీయలేదు, చిన్న చిన్న అక్కడ చీమలు లాంటివి ఉంటే నేను వెళ్ళలేదు. ఇదైతే నా ఫేవరెట్, గడ్డి గులాబీ అంటే నాకు చాలా ఇష్టము. చాలా రకాలు ఉన్నాయి దీంట్లో కూడా పువ్వులు, చాలా కలర్స్ ఉన్నాయి. ఇంకా అలాగే చిన్న మందారం, ఇది కూడా నా ఫేవరెట్. చాలాసార్లు వచ్చినప్పుడల్లా చూస్తూ ఉంటాను ఆ చెట్టుని. చిన్న చెట్టు చాలా బాగుంటుంది. చిన్న మందారం అంటే నాకు చాలా ఇష్టం అన్నమాట. ఇక్కడ ఇంకా అలాగే ముందుకు వెళ్తే మందారం అన్ని వెరైటీస్ చూసాము. ఇంకా అలాగే అక్కడ నూతి దగ్గర ఇంకా ఇలాంటివి ఉంటాయి సైడ్స్ అంతా డెకరేషన్ చెట్టు మొక్కల్లాగా అన్నీ కూడా ఉన్నాయి. చాలా రకాలు ఉండేవి ఇంతకుముందు, ఇప్పుడు సమ్మర్ కాబట్టి కొన్ని చనిపోయాయి. మళ్ళీ వర్షాకాలంలో మంచి మంచి వస్తాయి. ఇవైతే మళ్ళీ చెట్లు, మళ్ళీ పువ్వులు పూస్తాయి కదా. అలాగే దాని పక్కనే మ్యాంగో ట్రీ ఉంటుంది, మామిడికాయలు చాలా బాగున్నాయి, చాలా టేస్టీగా ఉంటాయి. ఈసారి అయితే మల్లెపూలు చాలా తక్కువ, అస్సలు రాలేదు. అదైతే గులాబ్ జామున్ చెట్టు అంట పైన, తర్వాత చూపిస్తానండి పక్కన ఉంది. ఈ పువ్వులు అయితే అస్సలు రాలేదు ఈసారి. నేను ఎప్పుడూ ఈ పువ్వుల కోసమే చూస్తుంటాను, అస్సలు రాలేదు ఈసారి. ఏమో మరి కట్ చేశారు, బట్ అయినా కూడా పువ్వులు అయితే రాలేదు అస్సలు. మల్లెపూలు 2 రకాలు ఉన్నాయి. ఈ పక్కన ఇంకో చెట్టు ఉంది, దానికి కూడా అస్సలు రాలేదు. అలాగే పైన గులాబ్ జామున్ చెట్టు అంట, ఈ పళ్ళు తింటారంట, బట్ నేనైతే తిన్నాను, జస్ట్ చూపించాను. ఇలా ఉంటాయి, చాలా బాగుంటాయని చెప్పారు తినేకి, నేను తిన్నాను. ఇంకంతే అండి. మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. మీ సపోర్ట్ వల్ల ఇంకా మంచి మంచి వీడియోస్ తీస్తాను. ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇంకంతే అండి ఈ వీడియో. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.